మొయ్యొచ్చు కదా, మొయ్యలేకుంటే మిమ్మల్ని అందరినీ నేను మేపడానికి సరిపోయింది అక్షి. తినేదానికి కానీ ఎంత కష్టపడి సూపర్ మార్కెట్ పోయి కూరగాయలు, అబ్బో ఎందుకు అక్షి నా జీవితంతో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. ఏం చేస్తా ఫ్రెండ్ ఈ ఎండలో పోయి లే బాగా కూర్చో ఫ్రెండ్స్ చెప్తా చేస్తా లే తిందు కానీ చదువుకో. సూపర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కూరగాయలు ఎంతంత రేట్లో ఉండేవో మీకు అన్నీ చూపిస్తాను. ఏం చేస్తా, తినాలి కదా, తప్పదు కదా. నిన్నంటే సోమవారం తినలేదనుకో, ఈ రోజు నుంచి నేనైనా తినాలి కదా, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళైనా తినాలి కదా. ఎందుకని ఈ రేట్ తక్కువని ఈ బయట కొన్నాం. ఏ అక్షి ఎందుకు కొడుతున్నావు? ఏమక్క కూరగాయలన్నీ బలంగా వేసుకొని వచ్చేది వేస్తారమ్మా. అసలు అడిగి పోయేసి సూపర్ మార్కెట్కే ఇదిగో మా ఇంట్లో ఉండే సంతని మేపాలి కదా, మా కష్ట డబ్బులంతా ఈ సంతకి సరిపోతా ఉందా. మాకు ఒక ఎదవ ఉన్నాడు కదా, పని బాట లేకుండా తిరుగుతా ఉంటాడు. ఇంకేం చేయాలి? ఎవరి కోసం తెచ్చావు? ఇదా శివాక్షత. అదేమంటే జలుబు లేదని ముక్కు చీకి చూపిస్తుంది, నాకు లేదు జలుబు అని. అవునా జలుబు లేదా? పద్మాసులు వేసుకో అన్ని తీసుకొని మినపప్పు అనేది తెచ్చా బలానికే. బలానికి తీసుకొని తిన్నామని. ఎవరికి బలం తగ్గిపోయిందని? ఇదిగో శివాక్షతకి రమ్మ. ఇది నేను ఇదే డ్రాగన్ ఫ్రూట్ అది ఎవరి కోసం తెచ్చావు? ఇది మాత్రం రోజారెడ్డి కోసం. రోజారెడ్డి తింటదనే. కమలా పండ్లు నీ కోసం? కమలా పండ్లు నా కోసం, ఆపిల్ వచ్చి శివాక్షత కోసం. ఓ నాయన, మార్కెట్ అంతా మీ ఇంట్లోనే ఉంది. పూల పండు మార్కెట్, కూరగాయల మార్కెట్. నిమ్మకాయ ఎంత కోట? అయ్యో రామా, 12 రూపాయలు 8 కాయలు తీసుకున్నా. ఎందుకంటే 2 మంగళవారం కదా దీపం పెట్టేదానికి, 2 వాకిట్లకి 2 నువ్వు చెప్పావు కదా కుంకుమ పసుపు వేసి పెట్టాక బాగా లక్ష్మీదేవి వస్తుందంటివి. అందుకని నేను తెచ్చి చూసేది రేటు 12 రూపాయలు ఒక్కొక్క నెలకే. పొరవకాయలు వేసి 2 పట్టుకొచ్చారమ్మా. ఎరగడ్డ కొన్ని ఎంతలా ఉందా? ఎరగడ్ల ఈ తక్కువ ఎంతుందో? అయ్యో రమ్మ, ఇది మా గోపాల్ ఇట్టు ఉందంటే ఇదిగో మేము తెచ్చుకొని తేలేదనుకోరమ్మా. ఇదిడా ఈ మునక్కాయతో తలకాయ నొప్పింది. ప్రతిరోజు మునక్కాయ ఎవరి కోసం చేస్తున్నావు? ఇది కొడుతుంది రమ్మా. ప్రతిరోజు ఈ గోపాల్ రెడ్డి మునక్కాయలు లేని దీని ముద్ద తీగదంట. ఏం చేయమంటావు? ఇదేదో తేడాగా ఉందా? ఇంకేం చేస్తావా? ఈ పట్టుకొని అలసిపోయేసి వచ్చేపో అంటుంది వాతావరణం. అయ్యేంటది ఇది నువ్వు చెప్పావు కదా మోకాళ్ళలో గుజ్జు బాగా వస్తుంది. నువ్వు బెండకాయలు చేంగడ్డ తినమట్టి, బెండకాయలు చేంగడ్డలు నా కోసం, గోపాల్ రెడ్డి కోసం మునక్కాయలు, రోజారెడ్డి కోసం బీరకాయలు, తర్వాత నెక్స్ట్ వచ్చి శివాక్షత కోసం ఇది చెప్పే కదా ఆల్రెడీ. ఇంకేం చెప్పానా? ఇంకా కరేపాకు. ముందు ఈ రోజు గుత్తంకాయ చేయండి. గుత్తంకాయ రమ్మ, నాకు కొబ్బరి అన్నం కావాలమ్మా. కొబ్బరి అన్నం కావాలంటే పచ్చి కొబ్బరి పాలు తీసుకొని చేసుకునేది. ఉండే పచ్చి కొబ్బరి చెప్పలు ఈరోజు అలా పచ్చి కొబ్బరి చేసి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చెప్పానో లేదో తెలీదు. అందరికీ గుడ్ మార్నింగ్. నా రీల్స్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను ముందుకు ఒక అడుగు ముందుకు వేయాలని కదా ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే కదా ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసేది. మీరే లైక్ చేయకపోతే ఈ పక్కన రమాలంటూ ఏం చేస్తారు? ఈరోజు గుత్తంకాయ కోర్తు ఈరోజు మధ్యాహ్నం కుమ్మేస్తాను. నిన్నటి నుంచి ఇలాగా ఉన్నా కదా. ఓకే ఫ్రెండ్స్.